అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. వైసీపీ పెద్దలకు పాజిటివ్ వైబ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఒక్క ఐడియా అంటూ పదే పదే దాని గురించే మాట్లాడుకుంటున్నారా? ఆ ఒక్క ఐడియా పార్టీ సోషల్ మీడియా విభాగానికి కొత్త ఊపిరి తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతున్నారా? ఇంతకీ ఏంటా ఒక్క ఐడియా? సోషల్ మీడియాలో పార్టీ ఎందుకంత సంక్రాంతి సంబరం చేసుకుంటోంది? వైసీపీకి ఒకప్పుడు దేశంలో ఏ పార్టీకి లేనంత సోషల్ మీడియా బేస్ ఉండేది. ఆ పార్టీ జోలికి గాని, నాయకుల జోలికి గాని ఎవరైనా వస్తే వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో చెడుగుడు ఆడేసేవారు ఆ పార్టీ కార్యకర్తలు. అందుకే చాలా మంది అనవసరంగా వీళ్లని కెలుక్కుని మనం ఇరుకున పడ్డం ఎందుకని సైలెంట్ అయ్యేవారట. కానీ అదంతా గతం. ఆంధ్రప్రదేశ్లో పవర్ మారాక వైసీపీ సోషల్ మీడియా చిత్రం కూడా మారిపోయింది. ప్రత్యర్థుల మీద కాదు కదా, సొంత పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారట. అరెస్ట్ల భయంతో కొందరు అజ్ఞాతంలోకి వెళ్తే ఎందుకొచ్చిన గోలా అనుకుంటూ సైలెంట్ అయ్యారు కింది స్థాయి కార్యకర్తలు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన సంక్రాంతి ఐడియా పార్టీ క్యాడర్లో కొత్త ఊపు తెచ్చిందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ట్రెండ్ మార్చి సోషల్ మీడియా ట్రెండింగ్లోకి వెళ్ళిందట వైసీపీ. ఇప్పుడు పార్టీ వర్గాలు దీని గురించే మాట్లాడుకుంటున్నాయి. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో కూటమి నేతల్ని టార్గెట్ చేయడం, వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్లడం లాంటివి జరుగుతూ ఉండేవి. ఆ దెబ్బకి అరెస్ట్ల భయం పట్టుకుంది. అయితే ఇప్పుడు కంప్లీట్ గా పార్టీ సోషల్ మీడియా వైఖరి మారిందట. అవతలి వాళ్ళని ఒకటని మనం 4 అనిపించుకోవడం ఎందుకు, మనం చేసిందే చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుందన్న సంక్రాంతి ఐడియా మొత్తం వైసీపీ సోషల్ మీడియా ఫేస్ నే మార్చేసిందట. వాళ్ళు ఊహించినట్టే #YSJaganMark సంక్రాంతికి ట్రెండింగ్ లో ఉందట. గడిచిన 7 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిందేంటి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జగన్ మార్క్ అభివృద్ధి ఏంటన్నది ప్రజల మధ్య చర్చకు పెట్టడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమట. జగన్ పాలనలో సంక్రాంతికి పల్లెలు కళకళలాడేవని గుర్తు చేస్తూ #YSJaganMark అంటూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మనిషికి 100 ఏళ్లు, అభివృద్ధికి 1000 ఏళ్లు అంటూ గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, నాడు నేడు స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలన్నింటినీ ఈ క్యాంపెయిన్లో చేర్చారు. ఇలా తమ హయాంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని గుర్తు చేసేలా సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన ప్రతి వైసీపీ అభిమాని ఓ సెల్ఫీ దిగి #YSJaganMark అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. దీంతో చాలా మంది ఆ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల దగ్గర దిగిన సెల్ఫీలను పెద్ద ఎత్తున అప్లోడ్ చేశారట. ఇలా 5 రోజుల వ్యవధిలో దాదాపు 4 లక్షల సెల్ఫీలను పోస్ట్ చేయడంతో #YSJaganMark సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చేసిందట. ఈ కొత్త ప్రయోగం పార్టీ క్యాడర్ కు, సోషల్ మీడియా కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు భయంతో పోస్టింగ్లకు దూరంగా ఉన్న అభిమానులే సోషల్ మీడియా యాక్టివిస్టులుగా మారిపోయి తిరిగి కొత్త ఉత్సాహం తీసుకొచ్చారని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. పైగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సోషల్ మీడియాను మంచికి వాడదామంటూ ప్రచారం చేస్తోంది. దాంతో ఇప్పుడు మేం చేసింది కూడా ఆ కోవలోకే వస్తుందని అంటున్నాయట వైసీపీ శ్రేణులు. ఎదుటి వాళ్లను దుమ్మెత్తిపోయకుండా కేవలం మా హయాంలో చేసిన అభివృద్ధినే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది పాజిటివ్ క్యాంపెయిన్ అన్నది వైసీపీ వర్గాల వాదనగా చెప్పుకుంటున్నారు. ఒక్క ఐడియాతో మొత్తం పార్టీ సోషల్ మీడియా ముఖ చిత్రమే మారిపోయిందని హ్యాపీగా ఉన్నాయట పార్టీ శ్రేణులు. మరి ఈ పాజిటివిటీ ఇలాగే కొనసాగుతుందా, లేక కొన్నాళ్ల తర్వాత కిక్కివ్వడం లేదని మళ్లీ మొదటికొస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.